నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఖచ్చితంగా ప్రణయ్ బ్రతికే ఉన్నాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ. కంచెలా నిలుచుండగా కడకిలా జరిగే నేరమే లేకున్నా నిందలే పడేనే నిజమిదేనా విధి పనేనా ఇది. అమ్మా, నువ్విలా ఉండద్దమ్మా. సునైనా ఏ తప్పు చెయ్యలేదు. తప్పు చేయకుండా పోలీసులు ఎందుకు తీసుకెళ్తారే? ఒక్కోసారి సాక్షుల్ని కూడా ఇంటరాగేట్ చేస్తారు. సునైనా జరిగిన దానికి సాక్ష్యం మాత్రమే. కళ్యాణి, సునైనా నేరం చేసింది అన్నట్టుగా వీడియో డీటెయిల్డ్ గా చూపించారు కదా. అమ్మా, ఆ వీడియో. అమ్మా కళ్యాణి, అమ్మా సునైనని పోలీసులు అరెస్ట్ చేశారని ఫోన్ చేశారేంటి? అసలేం జరిగింది? నేరం చేసిందని చెప్పి తీసుకెళ్లారమ్మా. అది నిజం కాదమ్మా. ఆ వీడియోలో సగమే ఉంది, మిగతా సగమే అసలు నిజం. అంటే వీడియో ఏంటి? అంటే నువ్వు చెప్తున్నది సునైనా నేరం చేయలేదనా? నిజమక్క, సునైనా ఏ తప్పు చెయ్యలేదు. ఆ ప్రణయ్ గాడు నిజంగా చావలేదు. వాడు బ్రతికే ఉన్నాడు. ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. అందుకే నేను సునైనాకి సపోర్ట్గా నిలబడ్డాను. మరి ప్రణయ్ బతికే ఉన్నాడని పోలీసులకు చెప్పేస్తే సరిపోతుంది కదా. అక్క, ఇప్పటి వరకు ఆ వీడియో బయటికి రాలేదు కాబట్టి వాడు బ్రతికే ఉన్నాడు అని నోటి మాటతో చెప్తే ఒప్పుకునుండేవాళ్లేమో. కానీ ఇప్పుడు వాడు బ్రతికున్నాడన్న సాక్ష్యం కావాలందరికీ. ఆ సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతుందమ్మా. దొరికేలా నేను చేస్తాను. కానీ ఈ లోపు ఆ వీడియోని సాక్ష్యంగా చూపించి పోలీసులు సునైనాకి శిక్ష వేసిస్తారేమో. అప్పటి వరకు మనమెందుకు ఆగుతామక్క? ఎప్పుడో ఒకప్పుడు ఇది ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే దానికి ఏం చెయ్యాలో అది చేసుంచాను. ఏం చేసావు కళ్యాణి? అదంతా మీకు పోలీస్ స్టేషన్లో తెలుస్తుంది. మనం వెంటనే పిఎస్కి వెళ్దాం. పద వెళ్దాం. నేను వస్తాను. పదండి. నా కూతురు భయస్తురాలు. దాన్ని ఒంటరిగా వదిలేయకూడదు. నేరం చేయలేదని నువ్వింత గట్టిగా చెప్తున్నప్పుడు తల్లిగా నేను ఖచ్చితంగా నా కూతురికి తోడుగా నిలబడతాను. పదండి.